ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకుంటున్నారా? అయితే ఈ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకున్నాము. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 113వ కీర్తన 8వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనందరినీ బలపరుస్తున్నాడు. దరిద్రులను పేదవాళ్ళను ఉన్నప్పుడు, ఈ లోకంలో మనము నివసిస్తున్నప్పుడు, నీ తోడపుట్టినటువంటి వారు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, సమాజము కావచ్చు, ఈ రెండు పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనల్ని ఎవరిని ప్రేమించడు, మనల్ని ఎవరు చేరదీసుకోరు. కానీ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దరిద్రులను పేదలను పైకి లేవనెత్తుతాడు అని అంటున్నాడు. ఇక్కడ రెండు రకాలుగా మనము గమనిద్దాము. ఒకటి స్పిరిచువల్గా మనము దారిద్ర్యంలో పేదరికంలో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్గా ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు పేదరికము దరిద్రతగా ఉన్నప్పుడు మనకు ఎవరు సహాయం చేయరు, కానీ మనల్ని ఎవరు లేవనెత్తరు, మనల్ని ఎవరు చేరదీరు. కానీ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను లేవనెత్తుతాడు అని అంటున్నారు. పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు అని అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను పైకి లేవనెత్తాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను కాపాడాలన్నా దేవునికే సాధ్యము, కానీ మనుషులకు అసాధ్యము. నీ యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోయినావా, తప్పిపోయినావా, తొలగిపోయినావా, మొదటి విశ్వాసాన్ని కోల్పోయావా, మొదటి ప్రేమను కోల్పోయి ఆత్మీయ జీవితంలో దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తున్నావా? అలాగే మీ కుటుంబంలో ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బంది పడి పేదరికాన్ని అనుభవిస్తున్నావా? దేవుడు నిన్ను పైకి లేవనెత్తనయ్యున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించనయ్యున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అన్నీ కోల్పోయావు అని నువ్వు అనుకుంటున్నావా? వీడు చేతకాని వాడు, ఈ అమ్మాయి చేతకానిది, దేనికి పనికిరాదు అని సమాజము, కుటుంబస్తులు, తోడబుట్టినటువంటి వారు నిన్ను అంటున్నారా? అయితే దేవుడు యొక్క వాగ్దానంతో నీతే మాట్లాడుతున్నాడు. నిన్ను పైకి లేవనెత్తుతాను అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నావో, ఒంటరి స్థితిలో ఉన్నావా, పేదరికం అనుభవిస్తున్నావా, దరిద్రము అనుభవిస్తున్నావా, ఏ సమస్యలో నువ్వు చిక్కుకొని ఉన్నావో, దేవుడు నిన్ను పైకి లేవనెత్తనయ్యున్నాడు. దేవుడు నిన్ను పైకి లేవనెత్తితే అది ఎవ్వరు నిన్ను హేళన చేసే విధముగా ఉండదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, దీవిస్తే అందరూ నిన్ను చూచి ఆశ్చర్యపడే విధముగాను దేవుడు నిన్ను పైకి లేవనెత్తనయ్యున్నాడు. అది ఏ స్థితి అయినా కానీ ఈ యొక్క వాగ్దానమును ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి మీరు చక్కటి ఆయా వాగ్దానము మీరు ఇచ్చారయ్యా. ఈ యొక్క వాగ్దానము ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో నా తండ్రి, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దరిద్రులను పేదవారును నానా బేదలను పైకెత్తువాడని మీరు సెలవిచ్చుచున్నారు నా తండ్రి. ఈ లోకంలో మేము నా తండ్రి దరిద్రంగా పేదరికంగా ఉండటానికి మేము మీ బిడ్డలుగా ఎంచబడలేదు మా ప్రభువా. ఒకవేళ నీ ప్రియ బిడ్డలు అటువంటి ఆయా స్థితిలో ఉన్నారేమో నా తండ్రి, వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నానయా. దేవా మీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా నీ ప్రియ బిడ్డలు ఏ స్థితిలో, ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ కన్నీళ్ళలో, ఏ దుఃఖంలో, ఏ ఒంటరితనంలో, ఏ ఇరుకులో, ఇబ్బందుల్లో నా తండ్రి ఉన్నారో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అవన్నిటినీ తొలగించి నా తండ్రి నీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఆయా ఆత్మీయ స్థితిలో కానీ, ఆర్థికంగా కానీ వారి పడిపోయినా నా తండ్రి, వారిని లేవనెత్తే దేవుడు మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రభువా. స్తోత్రం నాయన. ఆయా నీ ప్రియ బిడ్డలు మా ప్రభువా
అనారోగ్యమైనటువంటి స్థితిలో నా తండ్రి వారు ఉన్నారా, వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. ఏ స్థితిలో నా తండ్రి, ఏ సమస్యలతో నా తండ్రి సతమతమయ్యి కృంగుబాటుతనముతో నా తండ్రి కృంగిపోయి నలిగిపోయి వేసారి నా తండ్రి ఆయా ఉన్నారో వారందరినీ నా తండ్రి వారిని చెయ్యి పట్టుకొని లేవనెత్తి వారిని నడిపించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచుమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.